హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా సూపర్. సో ఇదైతే సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్. ఇది మా వారి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేస్తున్నాము. సో అందుకని మార్నింగ్ తొందరగా టీ అయితే తాగేసిన తర్వాత ఎలాగో సండే కాబట్టి బిర్యానీ అయితే చేసేయాలి. ఇంతలో ఫోన్ అయితే వచ్చేసింది, మేడం మీ అమెజాన్ నుండి అయితే పార్సల్ వచ్చిందని. సో అయితే పార్సల్ తీసుకున్న తర్వాత పార్సల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. పార్సల్ ఏమేమి ఉందో మా పాప నాకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ అన్నమాట. ఏ పార్సల్ వచ్చినా ఫస్ట్ నేను ఓపెన్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా అయితే. ఏదైనా అవసరం లేదు, నేనైతే ఫస్ట్ తీస్తాను, నేను ఓపెన్ చేస్తాను. చాలా అంటే చాలా మారం చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఓపెన్ చేస్తుందో, మొత్తం పట్టి పీకి లాగేస్తుంది. సో వచ్చేదైతే మాత్రం వాళ్ళు ఎలా కొత్త కడాయిలు వచ్చేసాయి. నేను ఎప్పుడు పాయసం ఏదైనా కొత్త కడాయి తీసుకున్నప్పుడు స్వీట్ ఏదైనా చేస్తాను వాటిలో ఫస్ట్, తర్వాతే కర్రీస్ అనేది చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కాకపోతే చాలా డిసప్పాయింట్ అని ఇది ఓపెన్ చేసిన తర్వాత మొత్తం 3 పెద్ద స్పూన్స్ అలాంటివి రావాలి. ఒకటే స్పూన్ వచ్చింది. అందులోనూ మిర్రర్ పైన ఏదో ఆయిల్ మొత్తం చాలా జిడ్డు జిడ్డుగా మరకలు లాంటివి అయితే ఉన్నాయి. అందులోనూ అమెజాన్ నుండి ఇంతలా వచ్చింది. అందు కూడా అస్సలు నాకు నచ్చలేదు. కాకపోతే మళ్ళీ దీన్ని ఎక్స్చేంజ్ చేయడం చాలా వరకు టైం పట్టిద్ది. అందులోనూ ఈరోజు గెస్ట్ వస్తున్నాను, మొత్తం చాలా అయ్యే ప్రాసెస్ లేదని చెప్పేసి అడ్జస్ట్ అవుతున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. 3 గ్లాస్ లిడ్తో పాటు 2 పెద్ద సైజ్ కడాయిలు, 2 ఇలా అనమాట కనిపిస్తుంది కదా, ఇలా వచ్చేసింది అనమాట. ఇది చూపిస్తుంది ఇది ఒకటే స్పూన్ వచ్చింది. కాకపోతే అందులో ఇంకా 2 స్పూన్స్ రావాల్సి ఉంది. ఈ మొత్తం బాక్స్ వచ్చేసి నాకు 2100 అప్రాక్స్ అలా పడింది. అమెజాన్ పే లెటర్ నుండి అయితే తీసుకున్నాను. సో దీని తర్వాత అయితే ఇప్పుడు ఎలాగో దీంట్లో తొందరగా ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే చాలా తొందరగా పని చేసుకోవాలనిపిస్తుంది కదా. ఎలాగైనా తొందరగా అయితే పని చేసేయాలని చెప్పేసి మొత్తం ప్రాసెస్ అయితే ఆలోచిస్తున్నాను ఏమేమి చేయాలో అని. స్వీట్ లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు పాయసం చేశాను కదా, ఈసారి పాయసం కాకుండా మోతీచూర్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దాంతోపాటు చికెన్ బిర్యానీ, వాళ్ళు చికెన్ బిర్యానీ ఇష్టపడతారు. సో చికెన్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను తొందరగా. దీంతో పాటు ఒక చిన్న స్టోరీతో చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ వచ్చేది వాళ్ళు మాత్రం మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అంటే ఇంటర్ నుండి క్లాస్మేట్స్ అన్నమాట. ఐ మీన్ వాళ్ళు కోమటి వాళ్ళు. అయితే కోమటి వాళ్ళు అన్నగానే నాకు ఎప్పుడు గుర్తొచ్చే స్టోరీ ఏంటంటే, ₹1,00,00,000 ఇచ్చిన కోమటి వాళ్ళతో స్నేహం చేయాలని. ఇది ఒకసారి నేను ఇన్స్టాలో స్టోరీ చదివానన్నమాట. చాలా వరకు అయితే తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ కుకింగ్ వర్క్ చేసుకుంటూ చూపిస్తూ ఆ స్టోరీ అయితే నేను మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కోమటి వాళ్ళ పర్సన్ అయితే ఏమన్నాడంటే, అతని దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి 1 ఎకరం పొలం చాలా తక్కువకే వస్తుంది, 30,000కే వచ్చి చూద్దురా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. ఇంత తొందరగా ఇంత తక్కువకి వస్తుంది ఏంటనని తను ఫస్ట్ ఆలోచించి అయినా సరే చూద్దాం అన్నట్టు వెళ్ళొచ్చారనమాట. అయితే తను వెళ్ళగానే అక్కడ పెద్ద బావి ఉంది, పెద్ద ఎకరం, చాలా బాగుంది భూమి మొత్తం. నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి సరే అని రేటు మాట్లాడుకున్నారు. అంతా ఓకే అయిపోయింది. డబ్బులు కూడా ఇచ్చేసారు, మొత్తం బాగుంది. తీసేసుకున్నాడు కూడా కోమటి వాళ్ళు. తన ఫ్రెండ్ కూడా చాలా సంతోషపడ్డాడు. అమ్మాయి అమ్మేశారని చెప్పేసి తను కూడా చాలా సంతోషంలో ఉన్నాడంట. కోమటి అని చెప్పాను కదా, చాలా తక్కువలకే నాకు మంచి భూమి అయితే వచ్చిందని చెప్పేసి. అది తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్తో పాటు వెళ్ళినప్పుడు చిన్నగా తన ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి నీదే, ఈ బావి నీదే, కాకపోతే అందులో ఉన్న నీళ్లు మాత్రం నీ కావు. ఎందుకంటే నీ భూమి బావి మాత్రమే అమ్మాను, కాబట్టి నీళ్లు నీకు అమ్మలేదు, అది గుర్తుంచుకో మిత్రమా అని చెప్పాడు. వెంటనే ఆ కోమటి వాడు ఒక అరసెకండ్ తన వైపు చూసి ఆలోచించి నవ్విండు.
అవునారా, సరే సరే. మరి నీళ్ళు యూజ్ చేసుకుంటే నీకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని డబ్బులు లీటర్ల చొప్పున నేను తీసుకుంటా అని చెప్తే వెంటనే తను కూడా చిరునవ్వు నవ్వుతూ, సరే అలాగే ఈ భూమి నాది, ఈ బావి నాది అని నువ్వే చెప్పావు కదా, మరి నీ నీళ్ళతో నాకు అవసరం లేదు, నీ నీళ్ళే నా బావిలో ఉన్నందుకు నాకు నెల నెల రెంట్ కట్టాలి అని చెప్పాడు. దెబ్బకి తను కూడా వెంటనే షాక్ అయిపోయి, అమ్మాయి వీళ్ళు ఇంతలా ఆలోచిస్తారా, ఇటు పోయి డబ్బులతోటే ఉంటుంది మొత్తం, తన తెలివి ఎలా ఆలోచించాలో చూడండి. నాకు ఈ స్టోరీ విన్నప్పుడల్లా చాలా అంటే ఎంతో ఇన్స్పైరింగ్గా, ఇంత థాట్స్ తోటి ఆలోచించాలా. అదే వేరే వాళ్ళైతే వేరే పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే కొద్దిగా తెలివి తక్కువ వాళ్ళైతే వెంటనే ఏదన్నా ఒకటి గొడవ పడడం, లేదు ఇలా లేదు నాకు ముందు చెప్పలేదని చెప్పేసి చాలా వాదిస్తారు కదా. అలా ఏం కాకుండా చాలా తెలివితోటి చాలా చాకచక్యంగా ఎంతో తనని కన్విన్స్ చేసుకుంటూ ఇంత బాగా నవ్వుకుంటూ చెప్పేసరికి తనే వెంటనే సారీ రా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఈ మొత్తం నీదే, నాదే తప్పైపోయింది, మొత్తం నువ్వే ఉంచుకొని చెప్పేసానంట. ఇలా ఉంటుందన్నమాట కోమటి వాళ్ళది. వాళ్ళు ఆలోచించే విధానం చెప్తున్నాను. ఎక్కడ నేను వాళ్ళని క్యాస్ట్ గురించి మాట్లాడతలేను. ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. ఓకే సార్, ఇప్పుడైతే ఫ్లాగ్ చూస్తున్నారు కదా, నేను ఇందులో అయితే మోచూర్ లడ్డు అయితే చేస్తున్నాను. దానికోసం బేసన్ 2 కప్స్ తీసుకొని 1.5 కప్ అయితే షుగర్ తోటి కొన్ని వాటర్ ఇలాచి పౌడర్ వేసి అయితే, కొత్త కడాయి కదా స్వీట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అందులోనూ మా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చినప్పుడు, మా గెస్ట్ వచ్చినప్పుడు పాయసం చేశాను. ఈసారి పాయసం కాకుండా వేరే స్వీట్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి ఇది అలా అయితే చేస్తున్నాను. ఇది కలర్ ఆప్షనల్ అండి, అసలు యూజ్ చేయకుండా ఉండాల్సింది. కాకపోతే గెస్ట్ వస్తున్నారు, మరీ కలర్ లేకుండా ఒట్టి లడ్డు అలా పెట్టేస్తే అది మోతిచూర్ లడ్డు అయితే కనబడదు. మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఇది ఏదో పెట్టారు అన్నట్టు చూడడానికి అయితే అట్రాక్టివ్ ఉండదు కదా, అందుకని చెప్పేసి అయితే కొద్దిగా కలర్ అయితే యూజ్ చేశాను అన్నమాట. అది మీకు ఇష్టం లేకపోతే అయితే యూజ్ చేయకండి. గెస్ట్ వస్తున్నారని చెప్పేసి నేనైతే కొద్దిగా కలర్ అయితే యూజ్ చేశాను. సో ఇలా అన్నమాట. బేసన్ తోటి అంటే శనగపిండితోటి నేను బజ్జీలు వేసి, ఆ బజ్జీల్ని మిక్సీలో పట్టేసి ఇలా మొత్తం మిక్సీ పట్టేసిన దాన్ని ఇది దీంట్లో కలిపేసాను. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడగంటుతుంది. కొద్దిగా దగ్గర తర్వాత నెయ్యి వేసుకోవాలి. అస్సలు అనుకోలేదు తొందరగా నేను గెస్ట్ వస్తున్నానంటే, చాలా అసలు కరెక్ట్గా రికార్డింగ్ కూడా చేయబుద్ధి కాదు. అసలు నాకు ఎక్కడ తోచదు. ఫస్ట్ మొత్తం హాల్ మొత్తం నీట్ చేసి పెట్టేస్తాను. తర్వాతకి చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేది అడుగంటుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇక్కడ మా పిల్లలతో ఒకటి ఫస్ట్ మాకు పెట్టేసి అన్ని ఒకటి మారం చేస్తున్నారు. ఇటు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ, అటు బిర్యానీ పక్కన అది కుకింగ్ అవుతుందా లేదా చూసుకుంటూ హాల్లోని వరకు మొత్తం చూస్తున్నాను. ఇంతవరకు ఎలాగో చూశారు కదా ఈ స్టోరీ. ఇందులో ఈ వ్లాగులు ఈ ఒక్క పాయింట్ అయినా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ తర్వాత దీంట్లో కొద్దిగా కాజు కట్ చేసి అయితే వేసాను. కొద్దిగా చల్లపడిన తర్వాత మరీ చల్లబడితే కొద్ది గట్టిగా అయిపోతుంది. కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి రాసుకొని ఇలా అయితే బాల్స్లో అయితే పెట్టేసుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.